ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండేటువంటి ఎవరైనా సరే దేవుని ప్రజలే కానవసరం లేదు. యేసు ప్రభువు మీద ఒక నమ్మకం పెట్టుకొని బతికేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కరుణిస్తా అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కరుణిస్తా అని ఈ క్రీస్తు తర్వాత కాకుండా అంతకుముందు యేసు ప్రభు వారు జన్మించక ముందు కూడా ఈ విషయాలే స్పష్టమవుతా ఉన్నాయి. యోనా అనే ప్రవక్త దేవుని యొక్క మాటని చెప్తే అప్పటి వరకు అసలు దేవుని గురించినటువంటి ఆలోచనే లేని ప్రజలు ఆ ఉపవాసం ఉంటే మనం ఉండొచ్చు, కానీ ఆ గొడ్లు గోదా ఏం చేసినాయి, వాటికి వస్తు పెట్టడం ఎందుకు? మనం ఉపవాసం ఉంటాం. మన ఇళ్లలో పెరిగేటువంటి పశువులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, వాటిని ఉపవాసం ఉంచుతామా? వాటిని ఉపవాసం ఉంచం కదా. వాటికి సమయానికి నీళ్లు దానా పెడతా ఉంటాం. ఈ నీనేవే పట్టణపు ప్రజలు దేవుని మాటని విన్న వెంబడే ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటారు. దేవుని యొక్క వాక్యము వారికి ఎదురుపడినటువంటి మరుక్షణమే ఆ నీనేవే పురం అంతా అక్కడ ఉన్నటువంటి రాజుగారు చాటింపేసి ఒకనొక రోజుకి మనము ఉపవాసం ఉండి దేవుని కోసం కనిపెట్టుకుందాం. ఎంతకి ఆ బురద ఏది దేవునికి విరోధమైనటువంటి చెడ్డ పనులలో తిరుగుతా ఎంత తెల్ల సొక్క వేసుకున్నా సరే, వీడు పేరుకే తెల్ల సొక్క కానీ వాళ్ళ జీవితం అంతా నల్ల సొక్క అనేటువంటి అపవాదం ఎన్ని రోజులు మూట కట్టుకుంటాం. ఇట్లా వద్దని ఆ రాజుగారు చాటింపేస్తాడు. ఆ దేశమంతా, ఆ పట్టణం అంతా, ఆ నీనేవే మహాపురం అంతా చాటింపేసి, ప్రజలారా ఇప్పుడు దాకా మనం చేసినటువంటి పనులు చాలు, దేవుని ఉగ్రత మన మీదకి రాబోతా ఉందంట. ఒక మనుషుడు వచ్చి చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ఇళ్లలో ఉన్నటువంటి ఆ పశువులు, మిగిలినటువంటి జంతువులు, వాటిని కూడా మనతో పాటుగా ఉపవసింపజేద్దాం. మనతో పాటుగా వాటిని ఉపవాసంతో ఉంచుతాం. ఉపవాసము వాటికి కూడా ఉంచుతాం. కాబట్టి అందరూ కూడా హృదయము మార్పు చెందేటట్లుగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఒకవేళ మన మీదకి ఆయన తీసుకొని వస్తానని చెప్పినటువంటి ఆ కీడుని తీసుకొని రాకుండా తప్పిస్తాడేమో ఆయన.
అని ఉపవాసం ఉంటారు. ఆ నీనేవే పురము కుడి ఎడమలు తెలియక, దేవుని కుడి ఎడమలు తెలియక, అంటే దేవుని కోణంలో ఆయన యొక్క పద్ధతి ప్రకారంగా లేకుండా, దేవునికి ఒక క్రమం ఉంటుంది కదా, ఆ క్రమం అనేది లేకుండా ఎవరైతే ఈ వారికి తెలిసినటువంటి అపవిత్రమైనటువంటి పనుల్లో మునిగిపోయారో ఆ పనుల్లో ఉన్న వారందరికీ కూడా హెచ్చరిక చేస్తే వారందరూ కూడా ఉపవసిస్తారు. ఇప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి ప్రజలే, సేమ్ టు సేమ్ ఇటువంటి ప్రజల మధ్యలోనికి స్వార్థ వెళ్ళి వారి జీవితాలలో దేవుని యొక్క సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు కూడా మనం చాలా వరకు ఈ రోజున 99% యాంటీగా, విరోధముగా ఉన్నటువంటి మాటలు, ప్రభువుకి విరోధంగా ఉన్నటువంటి మాటలు, ఆ పరిస్థితులు, ఆ ప్రజలను చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ రోజుల్లోనే ఈ నీనేవే పట్టణస్థుల్లాగా ఆయన వాక్యాన్ని అంగీకరించి ఉగ్రత పాలు కాకుండా తప్పించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడేటువంటి వారు కూడా ఉన్నారు, దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా, దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనంలో రాయబడ్డది, ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత గొప్ప దేవుని కృప, ఎంత గొప్ప దేవుని కృప. అప్పటి వరకు చేసినటువంటి పనులన్నీ కూడా వారు చేసినటువంటి ఒక్క ఉపవాసంతో మరువబడ్డాయి న్యాయాధిపతి ముందు. ఏది మనతో పాటు తిరిగి, మనతో పాటు గోషి కట్టుకొని, మనతో పాటు షెడ్డీలు వేసుకొని, వీడే రేపటి రోజున న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీరుస్తూ ఉంటే, సపోజ్ నువ్వు లేపోరా, నాతో పాటు నువ్వు షెడ్డీ కట్టుకొని గోషి పెట్టుకొని ఆ షెడ్డీ వేసుకొని తిరిగి నువ్వు మర్చిపోయినప్పుడే వీడు న్యాయాధిపతి అంట. ఈ న్యాయాధిపతి ముందు కాదు, ఆకాశమందుండి ఆయన మాటని ఆయన దూతలకు చెప్పి అక్కడ ఆయన చిత్తమును నెరవేర్చే దేవుడే ఇక్కడ భూమి మీద ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ముందు వీరు నీనేవే పట్టణస్థులు నిర్దోషులుగా ఎంచబడ్డారు. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు శాశ్వత కాలము స్తుతి స్తోత్రము ఆయన వారి ద్వారా కలుగును కాక. ఆయన వారి ద్వారా, అందులో మరి ప్రత్యేకముగా పశ్చాత్తాప హృదయాల చేత నింపబడిన వారి ద్వారా. దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? దేవుడు ఒక మనుషుని హృదయము కన్నీటితోటి నిండిపోయి ఉంటే ఆ మనుషుడు దేవుని ముందు నిలబడినట్లయితే ఆ కన్నీటిని పిండి దేవుని సన్నిధిలో నిలబడగలిగేంత సామర్థ్యము ఆ మనుషునికి ఉందే అనుకోండి.
ఆ మనుషుడు దేవుని సన్నిధిలో మరువబడడు, తప్పక అంగీకరించబడతాడు. అందరి హృదయాలలో కన్నీరు ఉంటుంది, కానీ దేవుని ముందు ఆ కన్నీటిని పిండాల. పశ్చాత్తాపం కలిగి ఆ కన్నీటిని పిండి దేవుని ముందు నిలబడితే ఆ పిండినటువంటి కన్నీరు ఒలుకుతూ ఉంటాయి భూమి మీదకి. దేవుడు చూస్తాడు. ఈ మనుషుడు అంగీకరించబడవలసినటువంటి మనుషుడు అని దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఒక పెద్ద ఉద్యోగాన్ని సంపాదించి ఒక పెద్ద స్థితిలో ఉండి దేవునికి ముందు పోయి అలాగున్నావు అనుకోండి, నేను పెద్ద నాకు అధికారం ఉంది అని దేవుడి ముందు అట్లా నిలబడ్డం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లాగా పక్కకి తీయటం కాదు, విసిరేస్తాడు. తీయటం వేరు, విసిరేయటం వేరు. వద్దులే నాయన నువ్వు పక్కకుండా అని కూడా కాదు, దూరంగా విసిరేస్తాడు. ఆయన ముందు పశ్చాత్తాపంతో, ఆయన ముందు వినయ మనస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిలబడతారు. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఏమని చేస్తా ఉన్నాడంటే, మనం ఈరోజు దేవుని వాక్య ధ్యానము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. కరుణిస్తావా ప్రభువా? కరుణించవా? కన్నీటిని తీసి, హృదయంలో ఉన్న కన్నీటిని తీసి పిండుతా ఉపవసిస్తా ఉన్నాం. హృదయంలో కన్నీరు ఉంది, ఆ కన్నీటిని ఉపవాసంతో బయటకు తీసి నీ ముందు నిలబడి ఉన్నాం. కరుణించవా మమ్మల్ని? తప్పక నేను పట్టణస్తుల్ని దేవుడు కరుణించిండంట. నేనేవో పట్టణస్తుల్ని అప్పటి వరకు ఎంతటి ఘోర పాపాల్లో ఉన్నారంటే, దేవుని వాక్యము యోనా దగ్గరకు వచ్చి నువ్వు పోయి వారితో ఈ మాట చెప్పు, విన్నవాడేమో బాగుపడతాడో, విననోడేమో నీలోన నశించిపోతాడు అని చెప్తే, ఆ పట్టణం అంతా కూడా దేవుని ముందు పశ్చాత్తాపంతో నిలబడితే నాశనం చేస్తా అని చెప్పినటువంటి దేవుడు ఏమి చేయను అని చెప్తాడు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నామనుకోండి, మన యందు కరుణ చూపుతాడు. ఆయన పేరే కరుణామయుడు, కనికర స్వరూపుడు. కృపను చూపుట యందు వెనక్కి తగ్గే దేవుడు కాదు. కృప చూపు అంటే నేను చూపును పో అని వెనక్కిపోడు. ఆమె కృపను చూపే దేవుడు. కనిపెట్టుకొని ఉన్నారా? క్రైస్తవులు కాకపోయినా అవసరం లేదు. కనిపెట్టుకొని ఉన్నారా? క్రీస్తు అనేటువంటి రెండు మాటలు, రెండు పదాలు హృదయంలో పెట్టుకొని కనిపెట్టుకొని ఉన్నారా? కరుణిస్తాడు. ఆ కరుణించే దేవునికి ప్రార్థించుకుందాం. మహా కృప కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. అయ్యా, ఈ లోకమందు ఈ మనుషుల మధ్యలో నీ కరుణ కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు క్రైస్తవులు కాకపోయినా సరే, క్రీస్తు అనేటువంటి కనికరించేటువంటి పేరుని ఎవరైతే కలిగి ఉన్నారో వారిని దర్శించండి ప్రభువా. ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నా కరుణించండి తండ్రి. వారు కనిపెట్టుకున్నటువంటి అయ్యా మీ యొక్క కరుణను వారి మీద కుమ్మరింపచేయండి. కరుణించగలిగిన దేవుడు అని నీ కొరకు కనిపెట్టుకొని ఉండగా వారిని దర్శించి కృప చూపించండి నాయన. ఈ విన్నపములను మరి ఒక జ్ఞాపకం చేసుకొనమని
యేసుక్రీస్తు కరుణించే నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనలను వీడువని దేవుని కృప ఎప్పటికీ మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.